రావాలి కాంగ్రెస్ కావాలి అని ఒక నినాదంతో డిసెంబర్ 3, 2023 నాడు మీరిచ్చిన విలక్షణమైన తీర్పుతో ఈనాటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ హోదాలలో బాధ్యత చేపట్టిన ఇయాల మేమందరం ప్రధానంగా మీరు రేవంత్ అన్న అని ఇష్టంగా పిలుచుకునే నేను ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 18 సంవత్సరాలు మీరు అభిమానంతో చూసుకొని మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి అతి సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన అంటే మీరందరూ అభిమానించబట్టి, ముఖ్యంగా నేను ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా ఈ పెద్దపల్లి రామగుండ ప్రాంతం వచ్చినప్పుడల్లా వేలాదిగా మీరు తరలి వచ్చి అండగా నిలబడి మేము ఉంటామన్నా నువ్వు పోరాడు అని మీరిచ్చిన నైతిక మద్దతు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్వంగా పెద్దపల్లి గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్న మిత్రులారా మీకందరికీ తెలుసు, ఈ కరీంనగర్ గడ్డ మీద కాలు పెడుతున్నప్పుడల్లా నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది అవంతరాలు కల్పించినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించిన శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆనాడు 2004 సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి మొట్టమొదటిసారి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు. మీ 60 సంవత్సరాల పోరాటము, మీ ప్రాణ త్యాగాలు, వీటన్నిటినీ నేను గుర్తిస్తున్నా. తప్పకుండా మీ ఆలోచన, మీ మనసులో మాటను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి 2014 వరకు సుదీర్ఘమైన 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అభ్యంతర పెట్టినా 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మొట్టమొదట సోనియా గాంధీ గారికి నివేదిక ఇచ్చి ఆనాడు 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో ఒక వినతి పత్రాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో వారికి ఇచ్చి మొట్టమొదటిసారి వారి మదిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను వారు నమోదు చేయడం జరిగింది. ఆనాడు వారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కొద్దిగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమం ఉర్రూతలు ఊగింది. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. కొంతకాలం ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేసిండ్రు. కానీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేయదలుచుకున్న ఆనాడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం, మన ఉపాధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం. మన రైతాంగం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్న నల్గొండ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు.
ఆనాడు నిజాం సర్కారును నిజాం ప్రభువుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ జిల్లా వేదికై రైతుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రము విముక్తి జరిగింది. ఆనాడు రైతాంగం, సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి 69లో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు, ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి, ఉద్యోగాలు కోల్పోయి, పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి ఉద్యమాన్ని కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని, రైతు ఆత్మహత్యలు ఆగుతాయని, నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను. కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వేల్లో తన పొలంలో ఎకరాకు ₹1 కోటి సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు. 10 సంవత్సరాలైన ఎకరంలో ₹1 కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేదు. ఆ విద్య ఏందో, ఆ మహత్యం ఏందో ఈ రోజుకు ఒక బ్రహ్మ పదార్థంగా, బ్రహ్మ రహస్యంగా మారిపోయింది. అదే కాకుండా తెలంగాణ రైతాంగం, ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఆనాడు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రాకపోతే మా మిత్రుడు విజ్జన్న రైతాంగం కోసం పైపులను పలగొడితే అతన్ని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెడితే ఆనాడు ఈ పెద్దపల్లి రైతాంగం కోసం మీకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచనతోని మీకోసం నడుం బిగించి కొట్లాడితే ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జైల్లో నిర్బంధిస్తే మేడుపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకి వెళ్ళి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం, మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం, భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడినరో ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం మనకే అధికారం వచ్చింది. విజ్జన్న ఈరోజు మీకు శాసనసభ్యుడు అయ్యిండు. అందుకే ఈరోజు విజ్జన్న శాసనసభ్యుడిగా, శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ₹1035 కోట్ల R&B శాఖ కావచ్చు, సాగునీటి పారుదల శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రోడ్ల రవాణా శాఖకు సంబంధించిన పెద్దపల్లి ఆర్టీసీ డిపో కావచ్చు, ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి. వాళ్ళు అడిగినరు, ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట అన్నారు, ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చినా అని. ఆయన ఒత్తిడి చేయలేదు, మమ్మల్ని కూసబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు. మీకు తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో. బయట ఉన్నప్పుడే అట్లుంటాడు, తలుపు మూసిండంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికి బాగా తెలుసు కదా. ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళీ చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు, లేకపోతే రామగుండం కావచ్చు, ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారు, అటువైపు అయినా గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు, లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు.
ఈ పార్లమెంటులో 7 అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు, కొట్లాడగలుగుతున్నారు. మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు. ఇది ప్రజా విజయం, ఇది ప్రజా పాలన, ఇది ప్రజా ప్రభుత్వం. నేను అడుగుతున్నా, భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు, ఇక్కడ పార్కు లేదు, పార్కు కావాలన్నాడు, స్టేడియం లేదు, స్టేడియం కావాలన్నాడు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు. చాలా మంది ఎమ్మెల్యే